హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. దసరా శరన్నవరాత్రులు స్టార్ట్ అయ్యి 7 డేస్ అయిపోయింది కదా. 7 డేస్ 7 డిఫరెంట్ ప్రసాదం రెసిపీస్ ఎలా చేయాలో 7 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ రోజు మన కిచెన్లో నవరాత్రి స్పెషల్ ప్రసాదం సిరీస్. ఈ రోజు 8వ రోజు అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. పరమాన్నం 2 రకాలుగా చేయొచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 ప్రాసెస్ ఆఫ్ పరమాన్నంని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ రెసిపీస్లో పరమాన్నం ఒక రెసిపీ అని చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మేము ఇంట్లో రెగ్యులర్గా పరమాన్నంని సింపుల్గా టేస్టీగా ఎలా చేస్తామో చూపించేస్తాను రండి. పరమాన్నం చేసే గిన్నెలోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నార్మల్ రైస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో పావు గ్లాస్ పెసరపప్పు, పావు గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకోండి. 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ బియ్యం పప్పుని ఇలా చేత్తో రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసుకోండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే గ్లాస్ కొలతతో తీసుకొని చూపిస్తున్నాను. మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. మీకు టైం ఉంటే అరగంట లేదా 10 నిమిషాలైనా రైస్ అండ్ పప్పును నానబెట్టేసుకోండి. ఈ లోపల పోపు గిన్నెలో 1 టీ స్పూన్ నెయ్యిని హీట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై నట్స్ అండ్ ఎండు ద్రాక్ష వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోండి. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పప్పు బియ్యం నానబెట్టడం వల్ల పరమాన్నం ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను. హాఫ్ అన్ అవర్తో చూసారంటే పప్పు బియ్యం బాగా నానిపోయి ఉంటాయి. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో పచ్చి పాలైనా కాచిన పాలైనా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా రైస్ అండ్ పప్పును ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. మీకు ఈ ప్రాసెస్ కష్టం అనిపిస్తే ఒక కుక్కర్ గిన్నెలోకి రైస్ పప్పు నీట్గా వాష్ చేసి వేసుకొని నీళ్లు పాలు అన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చారంటే రైస్ అండ్ పప్పు బాగా ఉడికిపోతుంది. 15 మినిట్స్తో చూసారంటే రైస్ అండ్ పప్పు ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇలా గంటితోనే రైస్ అండ్ పప్పుని లైట్గా మ్యాష్ చేసేయండి. బాగా మ్యాష్ చేశాక మీ స్వీట్నెస్కి తగినంత బెల్లం వేసుకోండి. మాలాగా స్వీట్ కొంచెం తక్కువగా తినేవాళ్ళు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 1.25 గ్లాస్ వరకు బెల్లం తీసుకోండి. మేము స్వీట్ కొంచెం ఎక్కువ తింటామన్న వాళ్ళు 1.5 గ్లాస్ వరకు బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసాక లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 1.25 కప్పు బెల్లం వేస్తే మరీ స్వీట్ ఎక్కువ లేకుండా మైల్డ్ స్వీట్నెస్తో పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. పరమాన్నం కన్సిస్టెన్సీ చూసారా, మరీ పల్చగా లేకుండా గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఫస్ట్గా ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి, నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదాం అండ్ ఎండు ద్రాక్ష వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పరమాన్నంని సర్వ్ చేసేసారంటే చల్లారాక ఇంకాస్త గట్టిపడుతుంది. నాకు నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి నేను 1 టీ స్పూన్ నెయ్యి వేసాను. ఈ ఫ్లేవర్ నచ్చే వాళ్ళు 1 గ్లాస్ రైస్కి పావు గ్లాస్ లేదా అర గ్లాస్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పరమాన్నం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పరమాన్నం చేసే గిన్నెకి కూడా అస్సలు అతుక్కోలేదు. నేను చూపించిన ఈ సింపుల్ ప్రసాదం పరమాన్నం రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. మధ్యాహ్నం 3 గంటలకి 9th డే అమ్మవారికి ఏ ప్రసాదం చేస్తారు, ఎలా చేస్తారు అనేది క్లియర్గా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. మేమైతే ఈ పరమాన్నంని బెల్లం పొంగల్ అంటాము. అప్పుడప్పుడు ఇదే ప్రాసెస్లో బెల్లంని స్కిప్ చేసి చక్కెర వేస్తుంటాము. దాన్నే చక్కెర పొంగల్ అంటాము. ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి ఈ రెసిపీ లింక్ని తప్పకుండా షేర్ చేయండి. రెండో ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అలానే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను రెసిపీ అప్లోడ్ చేసిన టైంకి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.